ఇవాళ మనము అచ్చు అక్షరాలతో హల్లు గుణింతాన్ని ఏ విధంగా రాస్తాము అనేది చూద్దాం. చూడండి, ఇక్ ఇక్ అనే హల్లు అక్షరానికి ఆ అనే అచ్చు అక్షరాన్ని జత చేసినట్లయితే ఇక్ ప్లస్ ఆ కా అవుతుంది. మరి ఆ అనే అచ్చు అక్షరాన్ని ఇక్కనే హల్లు అక్షరాన్ని మనం జత చేయలేం కాబట్టి ఆకు సంబంధించిన గుణింత గుర్తు అయినటువంటి తలకట్టుని కాకి జత చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? ఇక్ ప్లస్ ఆ కా అవుతుంది అనమాట. తర్వాత ఇక్కుకి ఆ అనే అచ్చు అక్షరాన్ని మనం జత చేసినట్లయితే అప్పుడు ఇక్కు ప్లస్ ఆ కాకు దీర్ఘం ఇస్తే కాగా మారుతుంది. మరి ఇక్ అనే ఈ హల్లు అక్షరానికి ఆ అనే అచ్చు అక్షరాన్ని జత చేయలేం కాబట్టి మనము ఆకు సంబంధించిన గుణింత గుర్తు అయినటువంటి దీర్ఘాన్ని జత చేసి రాస్తాం. అప్పుడు కాకు దీర్ఘం ఇస్తే కా అవుతుంది అన్నమాట. తర్వాత ఇక్ అనే హల్లు అక్షరానికి ఈ అనే అచ్చు అక్షరాన్ని జత చేయడం వల్ల ఇక్ అనేది ఇక్ ప్లస్ ఈ కీగా మారుతుంది. అంటే ఏంటి? ఇక్కడ ఇక్ అనే హల్లు అక్షరానికి ఈ అనే అచ్చు అక్షరాన్ని జత చేయడం వల్ల కీగా మారిందనమాట. మరి ఈ అనే అచ్చు అక్షరాన్ని హల్లుకు జత చేయలేం కాబట్టి ఈకి సంబంధించిన గుణింత గుర్తైనటువంటి గుడిని కాకు జత చేసినట్లయితే కాకు గుడిస్తే కీగా మారుతుంది. తరువాత ఇక్ అనే హల్లు అక్షరానికి ఈ అనే అచ్చు అక్షరాన్ని జత చేయడం వల్ల ఇక్ ప్లస్ ఈ కీగా మారుతుంది. చూడండి, ఇక్కనే హల్లు అక్షరానికి ఈ అనే అచ్చు అక్షరాన్ని మనం జత చేయలేం కాబట్టి ఈ అనే అచ్చు అక్షరానికి సంబంధించిన గుణింత గుర్తు అయినటువంటి గుడి దీర్ఘాన్ని జత చేయడం వల్ల కాకు గుడి దీర్ఘం ఇస్తే కీగా మారుతుంది. తర్వాత ఇక్ అనే హల్లు అక్షరానికి ఊ అనే అచ్చు అక్షరాన్ని జత చేయడం వల్ల ఇక్ ప్లస్ ఊ కూగా మారుతుంది. అంటే ఏంటి? ఇక్ అనే హల్లు అక్షరానికి ఊ అనే అచ్చు అక్షరాన్ని జత చేయలేం కాబట్టి మనము ఊ అనే అచ్చు అక్షరానికి సంబంధించిన గుణింత గుర్తు అయినటువంటి కొమ్ముని మనము హల్లు అక్షరమైనటువంటి కాకి జత చేయడం వల్ల కాకు కొమ్మిస్తే కూగా మారుతుంది. తర్వాత ఇక్ అనే హల్లు అక్షరానికి అచ్చు అక్షరమైన ఊని జత చేయడం వల్ల ఇక్ ప్లస్ ఊ కూగా మారుతుంది. మనం హల్లు అక్షరానికి అచ్చు అక్షరాన్ని జత చేయలేం కాబట్టి ఊ అనే అచ్చు అక్షరం యొక్క గుణింత గుర్తున్నటువంటి కొమ్ము దీర్ఘాన్ని ఇక్కనే హల్లుకు జత చేయడం వల్ల కాకు కొమ్ము దీర్ఘం ఇస్తే కూగా మారుతుంది. తర్వాత ఇక్కనే హల్లు అక్షరానికి రు అనే అచ్చు అక్షరాన్ని జత చేయడం వల్ల ఇక్ ప్లస్ రు క్రూగా మారుతుంది. ఇక్కడ మనము రు అనే అచ్చు అక్షరాన్ని ఇక్కనే హల్లు అక్షరానికి జత చేయలేం కాబట్టి రు అనే అచ్చు అక్షరానికి సంబంధించిన గుణింత గుర్తైనటువంటి రుత్వాన్ని జత చేయడం ద్వారా కాకు రుత్వం ఇస్తే క్రూగా మారుతుంది. తరువాత ఇక్కనే
హల్లు అక్షరానికి రూ అనే అచ్చు అక్షరాన్ని జత చేయడం ద్వారా ఇక్ ప్లస్ రూ క్రూగా మారుతుంది. ఈ హల్లు అక్షరానికి రూ అనే అచ్చు అక్షరం యొక్క గుణింత గుర్తైనటువంటి వృత్తం దీర్ఘాన్ని జత చేయడం ద్వారా కాకు వృత్తం దీర్ఘం ఇస్తే క్రూగా మారుతుంది. తరువాత ఇక్కనే హల్లు అక్షరానికి ఏ అనే అచ్చు అక్షరాన్ని జత చేయడం ద్వారా ఇక్ ప్లస్ ఏ కే గా మారుతుంది. ఇక్కడ హల్లు అక్షరానికి ఏ అనే అచ్చు అక్షరాన్ని మనం జత చేయలేం కాబట్టి ఏకి సంబంధించిన గుణింత గుర్తైనటువంటి ఏత్వాన్ని జత చేస్తాము. అప్పుడు కాకేతం ఇస్తే కేగా మారుతుంది. తరువాత ఇక్కనే హల్లు అక్షరానికి ఏ అనే అచ్చు అక్షరాన్ని జత చేయడం ద్వారా ఇక్ ప్లస్ ఏ కే గా మారుతుంది. ఇక్కడ ఇక్కనే హల్లు అక్షరానికి ఏ యొక్క గుణింత గుర్తైనటువంటి ఏతం దీర్ఘాన్ని జత చేయడం ద్వారా కాకు ఏతం దీర్ఘం ఇస్తే కేగా మారుతుంది. తరువాత ఇక్కనే హల్లు అక్షరానికి అచ్చు అక్షరమైనటువంటి ఐని జత చేయడం ద్వారా ఇక్ ప్లస్ ఐ కై అవుతుంది. ఇక్కడ ఇక్కడటువంటి హల్లు అక్షరానికి ఐ యొక్క గుణింత గుర్తైనటువంటి ఐత్వాన్ని జత చేయడం ద్వారా ఆ కైతం ఇస్తే కైగా మారుతుంది. తరువాత ఇక్కనే ఈ యొక్క హల్లు అక్షరానికి ఓ అనే ఈ అచ్చు అక్షరాన్ని జత చేయడం ద్వారా ఇక్ ప్లస్ ఓ కోగా మారుతుంది. సో ఇక్కని హల్లు అక్షరానికి ఓ అనే యొక్క అచ్చు అక్షరం యొక్క గుణిత గుర్తైనటువంటి కోత్వాన్ని జత చేయడం ద్వారా కా కోతం ఇస్తే కోగా మారుతుంది. తరువాత ఇక్కనే ఈ హల్లు అక్షరానికి అచ్చు అక్షరమైనటువంటి ఓని జత చేయడం ద్వారా ఇక్ ప్లస్ ఓ కో అవుతుంది. ఇక్కడ అచ్చు అక్షరం ఓ యొక్క గుణిత గుర్తైనటువంటి ఓతం దీర్ఘాన్ని జత చేయడం ద్వారా కాకోతం దీర్ఘం ఇస్తే కోగా మారుతుంది. తర్వాత ఇక్కడటువంటి ఈ హల్లు అక్షరానికి అచ్చు అక్షరమైనటువంటి ఔత్వాన్ని జత చేయడం ద్వారా ఇక్ ప్లస్ ఔ కౌగా మారుతుంది. ఔతం యొక్క గుణింత గుర్తైనటువంటి ఔత్వాన్ని ఇక్కుకు జత చేయడం ద్వారా కౌతం ఇస్తే కౌగా మారుతుంది. తర్వాత ఇక్కనేటువంటి ఈ యొక్క హల్లు అక్షరానికి అం అనే ఈ యొక్క అచ్చు అక్షరాన్ని జత చేయడం ద్వారా ఇక్కు ప్లస్ అం కమ్గా మారుతుంది. సో ఈ అం అనేటువంటి ఈ అచ్చు అక్షరానికి సంబంధించి మనము సున్నాను తీసుకుంటాము. కాపకన సున్నా పెడితే కమ్ అన్నమాట. తర్వాత ఇక్ అనేటువంటి ఈ హల్లు అక్షరానికి ఆహా అనే ఈ యొక్క అచ్చు అక్షరాన్ని జత చేయడం ద్వారా ఇక్కు ప్లస్ అహా కహాగా మారుతుంది. మనం మొదటే చెప్పుకున్నాం ఆ అనే అచ్చు అక్షరము తలకొట్టు అనే గుణిత గుర్తుని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ఈ అచ్చు అక్షరమైనటువంటి అహాకి ఈ గుణిత గుర్తైనటువంటి విసర్గని జత చేసినట్లయితే కా పక్కన విసర్గ పెడితే కహా అవుతుంది.